హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విష్మల్ ఎడ్యుకేషనల్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ జిఎస్టీ. ఈ టాపిక్లో జిఎస్టీ అనేది ఎలా క్రియేట్ అయింది, జిఎస్టీ కంపెన్సేషన్ అంటే ఏంటి, జిఎస్టీ కౌన్సిల్ ఒక ఫంక్షన్స్ ఏంటి, అండ్ రీసెంట్గా ఫైనాన్స్ మినిస్టర్ ప్రపోజల్ చేసిన ఆ 2 ఆప్షన్స్ ఏంటి అనే ఎంటైర్ సబ్ టాపిక్స్ అన్నిటినీ ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి, జిఎస్టీ అనేది ఎలా క్రియేట్ అయిందో తెలుసుకుందాం. సో జిఎస్టీ రాకముందు జనరల్గా మన కాన్స్టిట్యూషన్ అనేది స్టేట్ గవర్నమెంట్స్కి సెంట్రల్ గవర్నమెంట్స్కి పవర్స్ ఇచ్చింది. ఏ విధమైన పవర్స్? పీపుల్ పైన ట్యాక్స్ ఇంపోజ్ చేసే పవర్స్ స్టేట్స్కి ఇచ్చింది, ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్స్ కూడా ఇచ్చింది. ఈ పవర్స్ ఇవ్వడం వల్ల ఏం ప్రాబ్లమ్స్ వచ్చాయి సార్? ఒక ప్రోడక్ట్ ఉంది అంటే ఒక వస్తువు ఉంది కదా, ఒక వస్తువు పైన సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ ఇంపోజ్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్స్ కూడా ట్యాక్స్ ఇంపోజ్ చేస్తుంది. వీళ్ళిద్దరు ట్యాక్స్ ఇంపోజ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఆ వస్తువు ఒక కాస్ట్ పెరిగిపోతుంది. ఈ కాస్ట్ పెరగడం వల్ల ఎవరు ఎక్కువగా సఫర్ అవుతారు? పీపులే కదా. సో ఇలా ఎక్కువగా సఫర్ అయ్యేది పీపులే కాబట్టి దీనివల్ల లాస్ట్కి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ అనేవి ఇద్దరు డిస్కషన్కి వెళ్ళాయి. ఆ డిస్కషన్లో వాళ్ళు తీసుకున్న డిసిషన్ ఏంటంటే యూనిఫామ్ ట్యాక్సేషన్ త్రూ అవుట్ ద కంట్రీ. అంటే త్రూ అవుట్ ద ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ ఇంపోజ్ చేసే పవర్స్ తీసుకుంటుంది, స్టేట్ గవర్నమెంట్స్ ట్యాక్స్ ఇంపోజ్ చేసే పవర్స్ ఇకపై ఉండవు అని. దీనే మనం ఏమంటున్నాం, జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. కానీ ఈ జిఎస్టీ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత స్టేట్ గవర్నమెంట్స్ ఒక విషయం అర్థమైంది. ఏంటది? ఇకపై మేము ట్యాక్సెస్ మా అంత ఓన్గా మేము ఇంపోజ్ చేసే పవర్స్ లేవు కాబట్టి ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్స్కి రెవెన్యూ తక్కువగా వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్స్కి చాలా ఎక్కువ రెవెన్యూ వస్తుంది. సో ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ రెవెన్యూ తక్కువగా వస్తే స్టేట్ గవర్నమెంట్స్ ఒప్పుకుంటాయా? అస్సలు ఒప్పుకోవు కదా. సో ఇదే విషయాన్ని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పాయి. ఇట్లా జిఎస్టీ ఇంప్లిమెంట్ చేయడం వల్ల స్టేట్ గవర్నమెంట్స్కి చాలా రెవెన్యూ లాస్ వస్తుంది. సో ఇప్పుడు మీరు ఈ దానికి ఏదైనా సొల్యూషన్ ఉందని చెప్పండి, మేము మా స్టేట్లో జిఎస్టీ ఇంప్లిమెంట్ చేస్తామని. సో అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సరే మీకు ఎంతైతే రెవెన్యూ లాస్ వస్తుందో ఈ జిఎస్టీ ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఆ రెవెన్యూ లాస్ మొత్తాన్ని మేమే మీకు కంపెన్సేషన్ చేస్తామని చెప్పారు, అంటే నష్టపరిహారం ఇస్తామని. అయినా సరే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నమ్మలేదు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ కంపెన్సేషన్ యాక్ట్ ఆఫ్ 2017 అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ఇప్పుడు చట్టాన్ని తీసుకొచ్చారు కాబట్టి లా అంటే ఇండియాలో ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే కదా. సో ఈ లా ఏమని చెప్తుంది, నెక్స్ట్ 5 years దాకా స్టేట్ గవర్నమెంట్లో ఈ రెవెన్యూ అనేది ఏదైతే లాస్ వస్తుందో ఈ జిఎస్టీ ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఆ రెవెన్యూ లాస్ మొత్తాన్ని సెంట్రల్ గవర్నమెంటే కంపెన్సేషన్ చేస్తుంది అని. కానీ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్ గవర్నమెంట్స్ ఏం అడిగామంటే ఈ కంపెన్సేషన్ ఎలా చేస్తారు అని అడిగాయి. దానికి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన ఆన్సర్, మేము సెస్ అనేది కలెక్ట్ చేస్తామని. సెస్ అంటే ఒక వస్తువు పైన ట్యాక్స్ ఇంపోజ్ చేస్తారు కదా, ఒకటే వస్తువు పైన ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ని మనం సెస్ అంటాం. సో సెంట్రల్ గవర్నమెంట్ సెస్ కలెక్ట్ చేసి స్టేట్ గవర్నమెంట్కి వచ్చిన రెవెన్యూ లాస్కి కంపెన్సేషన్ చేస్తాయి. ఈ సెస్ అనేది ఏ ఏ వస్తువులపైన వేస్తారు సార్? ఒకటేమో సిన్ గూడ్స్, ఇంకోటేమో లగ్జరీ గూడ్స్. ఇక్కడ సిన్ గూడ్స్ అంటే టొబాకో కానీ, డ్రగ్స్ కానీ, లేదా ఫాస్ట్ ఫుడ్ కానీ, సాఫ్ట్ డ్రింక్స్ కానీ వీటిపైన ఇంపోజ్ చేసే ట్యాక్సెస్ని సెస్ అంటాం. ఆ గూడ్స్ని సిన్ గూడ్స్ అంటాం. లగ్జరీ గూడ్స్ అంటే నేను మీకు ఇంకా ఎగ్జాంపుల్స్ ఇవ్వనవసరం లేదు, లగ్జరీ గూడ్స్ ఏవో మీకే బాగా తెలుసు కదా. సో వీటిపైన సెస్ ఇంపోజ్ చేసి అక్కడ వచ్చిన మనీ యూజ్ చేసి స్టేట్ గవర్నమెంట్ వచ్చిన రెవెన్యూ లాస్కి కంపెన్సేషన్ చేస్తామని జిఎస్టీ కంపెన్సేషన్ యాక్ట్ ఆఫ్ 2017 అనేది ఇంప్లిమెంట్ చేశారు. ఈ యాక్ట్ కానీ ఇక్కడ విషయం ఏంటి, ఈ రెవెన్యూ లాస్ ఒక కంపెన్సేషన్ ఓన్లీ నెక్స్ట్ 5 years దాకా మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్కి కంపెన్సేషన్ చేస్తుంది. అంటే 2022 దాకా స్టేట్ గవర్నమెంట్స్ స్టేట్లో వచ్చే రెవెన్యూ లాస్ ఏదైతే వస్తుందో జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల ఆ లాస్ మొత్తాన్ని కంపెన్సేషన్ సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. ఎలా? సెస్ కలెక్ట్ చేసి. అది ఎప్పటిదాకా కంపెన్సేషన్ చేస్తుంది? 2022 దాకా కంపెన్సేషన్ చేస్తుంది. ఇది జిఎస్టీ కంపెన్సేషన్ యాక్ట్ అంటే.
తర్వాత స్టేట్ గవర్నమెంట్స్ ఇప్పుడు ఇంతకుముందు అంటే స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళంతకు వాళ్ళే ట్యాక్స్ని ఇంపోజ్ చేసుకొని ఆ ట్యాక్సెస్ని వాళ్ళంతకు వాళ్ళే గవర్నింగ్ చేసేవాళ్ళు. అదే పాలసీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇంప్లిమెంట్ చేశారు. అంటే స్టేట్స్ ట్యాక్స్ వేసుకొని వాళ్ళంతకు వాళ్ళే గవర్నింగ్ చేసుకునే వాళ్ళు, సెంట్రల్ ట్యాక్స్ వేసుకొని వాళ్ళంతకు వాళ్ళే గవర్నింగ్ చేసుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు జిఎస్టీ ఇంప్లిమెంట్ చేశారు కదా. ఇప్పుడు ప్రజెంట్ ఏముంది, యూనిఫామ్ ట్యాక్సేషన్ కదా త్రూ అవుట్ ద కంట్రీ. అంటే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఇద్దరు కలిసి ఈ ట్యాక్సేషన్ అనేది వర్క్ చేయాలి కదా. సో వాళ్ళు ఏం చేశారంటే జిఎస్టీ కౌన్సిల్ అనేది ఒకటి క్రియేట్ చేశారు. ఈ జిఎస్టీ కౌన్సిల్ అనేది ఇది అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ అండి. ఆర్టికల్ 279A అనే ఒక ఆర్టికల్ని కాన్స్టిట్యూషన్లో ఇన్సర్ట్ చేసి దీని ఒక కాన్స్టిట్యూషనల్ బాడీగా క్రియేట్ చేశారు. ఈ జిఎస్టీ కౌన్సిల్ ఏం చేస్తుంది సార్, స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి రికమెండేషన్స్ అనేవి ఇస్తుంది. ఏ మ్యాటర్స్లో, జిఎస్టీ రిలేటెడ్ మ్యాటర్స్లో ఈ జిఎస్టీ కౌన్సిల్ అనేది స్టేట్స్కి ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్స్కి రికమెండేషన్ చేస్తుంది. అంటే ఎంత ట్యాక్స్ ఇంపోజ్ చేయాలి, ఎక్కడెక్కడ జిఎస్టీ తక్కువ ఉండాలి అనే ప్రతి విషయాన్ని గురించి ఈ జిఎస్టీ కౌన్సిల్ అనేది స్టేట్స్కి సెంట్రల్స్కి రికమెండ్ చేస్తుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. సో ఇక్కడ ఈ జిఎస్టీ కౌన్సిల్ ఒక చైర్పర్సన్ ఎవరు, యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్. ఇప్పుడు మనం ప్రెసెంట్ డే న్యూస్కి వస్తాం. రీసెంట్గా 41st జిఎస్టీ కౌన్సిల్ అనే మీటింగ్ జరిగిందండి. ఈ మీటింగ్లో వాళ్ళు డిస్కస్ చేసిన ఇష్యూ ఏంటంటే స్టేట్స్లో రెవెన్యూ లాస్ బీభత్సంగా వచ్చేసింది. ఈ రెవెన్యూ లాస్ రావడం కల మెయిన్ రీజన్స్ ఏంటి, ఒకటేమో యాజ్ మనం ప్రెడిక్ట్ చేసినట్టు జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల. ఈ జిఎస్టీ ఇంకొక రీజన్ ఏంటి, COVID-19 అనేది రీజన్ వల్ల. ఈ 2 స్ట్రాంగ్ రీజన్స్ వల్ల స్టేట్స్లో చాలా రెవెన్యూ అనేది లాస్ వచ్చింది. ఇప్పుడు ఎంత లాస్ వచ్చింది సార్, స్టేట్స్ ఒక జిఎస్టీ రెవెన్యూ గ్యాప్ ఈ 2020-21కి 3 lakh crore rupees వచ్చింది. ఎంత ఇది జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ వల్ల వచ్చిన లాస్ ఎంత, 3 lakh crore rupees. కానీ సెంట్రల్ గవర్నమెంట్ సెస్ రూపంలో ఎంత కలెక్ట్ చేయగలుగుతుంది 2020-21లో 65,000 crores. సో 3 lakh crore rupees ఏమో ఇది రెవెన్యూ లాస్ జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ వల్ల వచ్చింది. ఎక్కడది 2020-21లో స్టేట్స్లో వచ్చిన రెవెన్యూ లాస్ ఇది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మామూలుగా జిఎస్టీ కంపెన్సేషన్ యాక్ట్ పరంగా ఏం చెప్పింది, సెస్ ఎంతైతే కలెక్ట్ చేస్తామో ఆ సెస్ అమౌంట్తో మీకు రెవెన్యూ లాస్ అనేది కంపెన్సేట్ చేస్తామన్నారు కదా. మరి సెస్ ఎంతవరకు కలెక్ట్ చేస్తామన్నారు, ఈ 2020-21లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ సెస్ రూపంలో తీసుకొచ్చే అమౌంట్ ఓన్లీ 65,000 crore rupees మాత్రమే. అంటే 3 lakh crore rupees రెవెన్యూ లాస్ వస్తే సెంట్రల్ గవర్నమెంట్ 65,000 crore rupees ఇస్తామని చెప్పింది. ఇంకా ఎంత ఇవ్వాల్సి వస్తుంది, 2.35 lakh crore rupees. అంటే 3 lakh crore rupees మైనస్ 65,000 crore rupees చేస్తే 2.35 lakh crore rupees ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్కి ఇవ్వాలి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, సెస్ అనేది అంత తక్కువ రావడం గల మెయిన్ రీజన్స్ ఏంటి, సెస్ అంటే ఇది వేటిపైన ఇంపోజ్ అని చెప్పాను, ఓన్లీ సిన్ గూడ్స్ లేదా లగ్జరీ గూడ్స్ అనే కదా. ఈ లాక్డౌన్ ఇంపోజ్ చేయడం వల్ల చాలామంది జాబ్స్ పోయినాయి, కొంతమంది జాబ్స్ చాలా లిమిటెడ్ టైంలో చేస్తున్నారు. అండ్ బయట ఏ వస్తువు అంటే ఆ వస్తువు ఎవరు కొనట్లేరు కదా. దీనివల్ల ఎవ్వరు కూడా లగ్జరీ గూడ్స్ అనేది కొనట్లేరు. సో ఎవరు లగ్జరీ గూడ్స్ కొనట్లేరు కాబట్టి అక్కడ ట్యాక్స్ అనేది గవర్నమెంట్కి వస్తలేదు కదా. దీనివల్ల సెస్ అనేది జస్ట్ 65,000 crore rupees మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేయగలిగింది. సో ఇంకా ఎంత స్టేట్స్కి ఇవ్వాలి, 2.35 lakh crore rupees ఇవ్వాలి. ఖచ్చితంగా ఇవ్వాలి సార్ అంటే ఎస్, జిఎస్టీ కంపెన్సేషన్ యాక్ట్ అనేది ఒకటి ఉంది కాబట్టి చట్టపరంగా ఖచ్చితంగా ఆ మిగతా రెవెన్యూ లాస్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్కి ఇవ్వాలి. సో ఈ టాపిక్ గురించి 41st జిఎస్టీ కౌన్సిల్లో డిస్కషన్ అనేది జరిగింది. ఆ అవుట్కమ్ ఏంటి, ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక చిన్న ప్రపోజల్ చేశారు. ఎట్లా అంటే ఈ మిగిలిన 2.35 lakh crore rupeesని 2 భాగాలుగా డివైడ్ చేశారు. ఒకటేమో 97,000 crores అని, ఇంకొకటేమో 1.38 lakh crores అని. ఈ 97,000 crores ఈ 97,000 crores లాస్ రావడం కల మెయిన్ రీజన్స్ ఏమో జిఎస్టీ ఇంప్లిమెంట్ చేయడం వల్ల వచ్చిందని చెప్పింది. 1.38 lakh crore ఒక లాస్ మాత్రం మెయిన్ రీజన్స్ COVID-19 అండ్ లాక్డౌన్ అని డిక్లేర్ చేసింది. ఈ విధంగా ఈ 2 పార్ట్స్ని డివైడ్ చేసింది. అండ్ సెంట్రల్ ఈ కౌన్సిల్ వాళ్ళు ఇంకేం చెప్పారు, ఈ 2.35 lakh crore rupeesని కంపెన్సేట్ చేయడం అనేది చాలా హైలీ ఇంపాసిబుల్ అని. సో ఒక 2 ఆప్షన్స్ని స్టేట్ గవర్నమెంట్స్కి ప్రపోజల్ చేశాయి. ఏంటో ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్స్ 97,000 crore rupeesని బారో చేయండి అనే ఒక ఆప్షన్ని తీసుకొచ్చాయి. ఎవరు, సెంట్రల్ గవర్నమెంట్. ఎలా,
ఆఫ్టర్ కన్సల్టింగ్ విత్ ఆర్బీఐ ఈ 97,000 crore రూపీస్ని స్టేట్ గవర్నమెంట్స్ బయట బారో చేయమని చెప్పింది ఎట్ రీజనబుల్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ లింక్ ఇంట్రెస్ట్ రేట్స్. ఇది వాళ్ళకి ఇచ్చిన ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్స్ 2.35 lakh crore రూపీస్ని దే కెన్ బారో ఫ్రమ్ ద మార్కెట్స్ అని. ఇలా ఫస్ట్ ఆప్షన్ ఏమో అయితే 97,000 crore రూపీస్, లేదా సెకండ్ ఆప్షన్ ఏమో మిగిలిన 1.38 lakh crore రూపీస్ని బయట మార్కెట్స్ నుంచి కంపెన్సేషన్ బారో చేసుకోమని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చిన ఆప్షన్. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఆప్షన్ ఏమో అంటే 97,000 crore రూపీస్ ఇదేంటి, ఈ రెవెన్యూ లాస్ వాస్ బికాస్ ఆఫ్ జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ వల్ల, కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్కి రెస్పాన్సిబిలిటీ ఉంది. సో ఒకవేళ స్టేట్ గవర్నమెంట్స్ 97,000 crore రూపీస్ ఒకవేళ స్టేట్ గవర్నమెంట్స్ ఒకవేళ బారో చేస్తే ఒకవేళ బారో చేస్తే ఎఫ్ఆర్బిఎం అనే యాక్ట్లో స్టేట్ గవర్నమెంట్స్ ఒక బారోయింగ్ లిమిట్ అనేది ఉంది. ఈ లిమిట్ని రిలాక్స్ చేస్తామని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. ఈ విధంగా సో ఈ మిగిలిన 1.38 lakh crore రూపీస్ విషయంలో మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ చెప్పేది అంటే ఈ లాస్కి సెంట్రల్ గవర్నమెంట్కి ఎలాంటి సంబంధం లేదు, అది జస్ట్ యాక్ట్ ఆఫ్ గాడ్ అని చెప్పాయి. సో ఇక్కడ ఏంటి, ఈ 2 ఆప్షన్స్ సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. ఫస్ట్ ఆప్షన్ ఏమో అయితే 97,000 crore రూపీస్ని బారో చేసుకోమని, లేదా సెకండ్ ఆప్షన్ ఏమో ఆ కంప్లీట్ అమౌంట్ని బయట మార్కెట్స్ నుంచే బారో చేసుకోమని చెప్పారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఆప్షన్స్. స్టేట్ గవర్నమెంట్స్కి 1 week టైం ఇచ్చాయి దీంట్లో ఏదో ఒక ఆప్షన్ని చూస్ చేసుకోమని. సో ఇకపై దీనికి సంబంధించి ఇంకా డిస్కషన్స్, డెలిబరేషన్స్, డిబేట్స్ జరుగుతూనే ఉంటాయి. దీని అవుట్కమ్స్ ఏంటో అనేది మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. థ్యాంక్ యూ.